పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తాం మేడం. అవును, నా బాధ ఆయనకి మీ ద్వారా తెలియాలని కోరుకుంటున్నాను మేడం. తప్పకుండా చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నా, మీలాంటి వాళ్ళు సాయం చేస్తే అందరూ ముందుకు వస్తున్నారు. ఆయనకి ఇప్పుడు అధికారం ఉంది, ఆయన తలుచుకున్న అలాంటి వాళ్ళని వేల మందిని బాగు చేయగలడు. దేవుడు ఆయన్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. నేను కోరుకునేది ఒకటి, నా వరకు రాకపోయినా నాలాంటి వాళ్ళకి ఆయన కొంచెం దృష్టిలోకి తీసుకొని 10 మందికైనా సాయపడాలని, నాలాంటి వాళ్ళు ఆ మంచంలో కుమిలిపోయి మరణించకూడదని ఆయన్ని వేడుకుంటున్నాను మేడం. చేస్తున్నారేమో మనకు తెలియట్లేదేమో, రోజు చూద్దాం. మీ దగ్గరికి రావాలని మీరు కోరుకుంటున్నారు ఇక్కడ కదా. నుంచి ఇక్కడికి 7 కిలోమీటర్లే, ఇక్కడికి రాలేకపోతున్నాను. కరెక్టేనండి, మీరు ఇక్కడ ఉన్నారని ఆయనకి స్వయంగా తెలియాలి కదా. తెలుసు మేడం, నేను అవి కూడా నేను అది ఆయన వరకు వెళ్ళింది మేడం. వెళ్ళింది మేడం. నేను స్టేట్ ఆఫీస్కి వెళ్ళి ఆయన కింద కార్యకర్త రైట్ హ్యాండ్ మరేమో గాని రాష్ట్ర శాఖ అధికారి విజయశేఖర్ గారు అని ఉన్నారు, అతనితో చెప్పాం. ఆయన చెప్పా అన్నారు. చెప్పి కూడా అది కూడా 7-8 నెలలు అయిపోయింది. కనీసం వీల్ చైర్ కూడా నేను మంగళగిరి ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అన్నారు, కనీసం వీల్ చైర్ అన్న ఇప్పిమని నేను ప్రాధేయపడ్డాను. మరి ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదు. ఏం లేదు మేడం, నాకు సహాయం అందిపోయినా పర్వాలేదు మేడం. ఆయన చూసినంత వరకు, ఆయన కనబడినంత వరకు నాలాంటి వాళ్ళు అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు మేడం. నాకంటే హీనంగా మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు మేడం. వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళు చూసినంత వరకు, ఆయన చేయగలిగినంత వరకు, నా వరకు రాకపోయినా పర్వాలేదు. ఆయన నాలాంటి వాళ్ళకి 10 మందికి సాయపడినా నాకు సంతోషం మేడం. ఆయన చేసే గుణమే కానీ అంటే ఒక మనిషి ఎంతవరకు చేయగలుగుతారు అంతవరకు చేస్తారు మేడం. ఫ్రాంక్లీగా నేను చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మంగళగిరి బైపాస్ పక్కన స్టేట్ ఆఫీస్ లో ఉంటారు మేడం. అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్ళటానికి ఇదే రూట్ మేడం, ఇటు నుంచే రూటు. కనీసం ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పలానా పక్కనున్న ఏరియాలో కూడా తను కొంచెం అలాంటి వాళ్ళని చూసి కొంచెం రెస్పాన్స్ అవ్వాలని పలకరా ఒక సాయం చెప్పాను. మేము అభిమానించే హీరోలు మేడం. నాకు ఊహ తెలిసినప్పుడు తమ్ముడు సినిమా, ఈ అంతకుముందు తొలి ప్రేమ, అప్పటి నుంచే మేము మెగా ఫ్యామిలీకి అభిమానం మేడం. చూద్దాం, ఈ వీడియో ఆయన వరకు వెళ్తుందేమో, ఆయన వస్తారేమో, వింటారేమో. మీరు అనుకున్నట్టుగా మీరు ఆయన చూసి ఆయన చేతుల మీద ఒక వీల్ చైర్ చూసుకోవాలనుకుంటున్నారు అట్లీస్ట్, అంతేనా? సరే చూద్దాం. ఆయన వస్తే వీల్ చైర్ అయింది మేడం, పరిగెడతా కూడా మేడం. ఓకే, మీరు ఎంత కష్టాన్ని మర్చిపోయి పరిగెట్టేస్తారేమో ఆయన చూస్తే, వీల్ చైర్ కూడా అక్కర్లేదేమో. సరే, అదే జరగాలని కోరుకుందామండి. సరేనా? నేనైతే రేషన్ ఇస్తాను, ఫస్ట్ తీసుకోండి, రండి. మా ఇవి 26 కేజీలు బియ్యం. ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి, కిరాణా గ్రాసరీస్ అన్నీ ఉంటాయి, పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి. ఓకేనా? నేను వెళ్ళాక చూసుకోండి. సుబ్రహ్మణ్యం గారు, ఇవి మీకు. మొత్తం నీ లైఫ్ని నేను భర్తీ చేయలేను, కానీ నా తరపున అయితే మీకు నేను 20,000 రూపాయలు ఇస్తున్నాను. సరేనా? అదే చెప్తున్నాను కదా, లక్షల్లో పెట్టి నేను వైద్యం చేయలేను, కానీ ఈ వీడియో ద్వారా ఎవరైనా దాతల ముందుకు వచ్చి మేము హెల్ప్ చేస్తామని అంటే కనుక నేను ఆ విధంగా మీకు హెల్ప్ చేయగలుగుతాను. అది నా త్రూ నేను మీకు మళ్ళీ హెల్ప్ చేస్తాను. ఎవరైనా వచ్చి స్పందిస్తే తప్పకుండా నేను మీకు అవి అందిస్తాను అనమాట. రాకపోతే ఏం చేయలేను, ఇస్తే నేను మీకు అందిస్తాను. సరేనా? నా తరపున అయితే 20,000 రూపాయలు ఇస్తున్నాను, మందులకు వాడుకోండి, తీసుకోండి.